ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 42వ శ్లోకం. భక్తి ప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహ శాంభవీ శారదారాధ్యా శర్వాణి శర్మదాయిని. ధృతస్య భగవద్ధర్మాత్ ధారావాహిక తాన్గత సర్వేసే మనసో వృత్తిర్భక్తిరిత్యభిధీయతే. భగవంతుని యందు నిరంతరం ధారాపాత విశ్వాసం శ్రద్ధను కలిగి మనస వాచ కర్మణ వానియందు అంటే భగవంతుని యందు తలంపు ఉండుటే భక్తి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. శ్రవణం కీర్తనం స్మరణం అర్చనం వందనం దాస్యం సఖ్యము పాదసేవ ఆత్మార్పణం అనునవి 9 భక్తి మార్గములు. ఏ నియమాలకు అందనిది భక్తి. భగవంతుని యందు తర్కము లేని నమ్మకమే భక్తి. భక్తితో అమ్మా అని పిలిచిన చాలు భక్తుని ఆరాటం తీరుస్తుంది అమ్మ. భక్తికి కట్టుబడినట్లు మిగతా వాటికి భగవంతుడు లొంగడు. తండ్రి తొడపై కూర్చుండు భాగ్యము కోరుకున్న ధ్రువుని ఎవరికీ అందని ధ్రువపదంలో ధ్రువతారగా నిలిపాడు నారాయణుడు. భక్తికి మారుపేరు ప్రహ్లాదుని చరిత్ర, హనుమంతుని గాథ. భక్తులంటే అమితమైన ప్రేమను కలిగిన అమ్మ భక్తప్రియా. భక్తితో కొలచిన ప్రేమను ప్రీతిని ప్రసాదించు జగన్మాత భక్తప్రియా. ఓం ఐం హ్రీం శ్రీం భక్తప్రియాయై నమః. భక్తి యోగం చాలా విచిత్రమైంది. కర్మ జ్ఞాన యోగములు కలిసి ఉండేది. భగవంతుని సదా ధ్యానించడం వలన కర్మ ఫలితం ఎదురు చూడటం జరగదు, కానీ కర్మ అకర్మగా మారుతుంది. మననము వలన భగవత్ తత్వమే కాక సర్వాంతస్థముగా ఉన్న ఆత్మతత్వాన్ని ఇష్టదేవతా రూపంలో చూచుట వీలవుతుంది. జ్ఞాన యోగ సాధనా ఫలితం కూడా అదే కదా. గమనం ఎటువంటిదైనను గమ్యం ఒకటే, అదే సాయుజ్యం. భక్తిచే పొందదగినది పరతత్వ అవగాహనం, అనుభవం. దానిని భక్తితే సాధించుట జరుగును. కావున భక్తి గమ్య. భక్తికి అంతిమ ఫలం పరాశక్తి దర్శనం, అనుభవం. కావున పరమేశ్వరి భక్తి గమ్య. ఓం ఐం హ్రీం శ్రీం భక్తిగమ్యాయై నమః. భగవంతుడు భక్తి చేత మాత్రమే సులభుడు. ఏ తపములు ధ్యానములు ఉపాసనలు లేక కేవలం భక్తి చేత భగవంతుడు వశుడవుతాడు. భక్తుల మాటలను జగన్మాత వింటుంది. ఏ భయం వచ్చినను కాపాడుతుంది. తండ్రి వలె పోషిస్తుంది, తల్లి వలె లాలిస్తుంది, స్నేహితుని వలె ఆపదలో ఆదుకుంటుంది, భగవంతుని వలె ముక్తిని ప్రసాదిస్తుంది. జగత్పురుషుడు శ్రీకృష్ణుడు అర్జునుని రథమునకు సారథిగా మారుటకు కారణం భక్తియే కదా. భక్తికి కట్టుబడిన అమ్మ భక్తివశ్య. ఓం ఐం హ్రీం శ్రీం భక్తివశ్యాయై నమః. జనన మరణముల వలన కలుగునవి సంసార భయములు. రోగముల వలన భయం, అధిదైవిక భయములనగా మృగముల వలన కలుగునవి. విషప్రయోగం, క్షుద్ర తంత్ర ప్రయోగములు, కరువు కాటకములు, అధి భౌతిక భయములు, దొంగల భయములు, రాజుల భయములు మొదలగు అన్ని విధములకు భయములను పోగొట్టు జగన్మాత శ్రీ లలితా సహస్రనామ ఉత్తర భాగమందు సర్వభయాపహారిగా నుతించబడింది. అందుకే అమ్మ భయాపహ. ఓం ఐం హ్రీం శ్రీం భయాపహాయై నమః. శం సుఖం భవతస్యస్మాత్ శంభుః అని అమరం. శం అనగా సుఖం,
సుఖం దేని వలన కలుగునో, ఎవరి వలన కలుగునో అదియే శంభువు. సుఖమునకు కారకుడు శంభుడు. శంభుని పత్ని శాంభవి. పతి గుణములకు అద్దం పట్టునది. సర్వ సుఖప్రదాయిని. సుఖములందు పరతత్వ ఆనందం ఉత్తమమైనది, సాటిలేనిది. దానిని ప్రసాదించున్నది జగన్మాత. యోగ సాధనలో చిత్కళాస్వరూపం పరమేశ్వరి. ఆమెను శిరోమధ్యమున భావించి ధ్యానించుటను శాంభవీ ముద్ర అని యోగుల మాట. శాంభవీ ముద్రకు అధిదేవత అష్టవర్షాచ శాంభవి. కుమారీ పూజయందు 8 వత్సరములు గల బాలికను శాంభవిగా చెబుతారు. పరతత్వ సుఖమును, దాని అనుభవాన్ని ఇచ్చున్నది శాంభవి. ఓం ఐం హ్రీం శ్రీం శాంభవ్యై నమః. శరత్కాలం ఋతువులలోకెల్లా ఆహ్లాదకరమైంది. శరత్కాల చంద్రకళలు సర్వత్రా శోభాయమానమైనవి. సృష్టికి పరమానందాన్ని పంచిపెడుతూ ఉంటాయి. 16 చంద్రకళలు పరాశక్తి పరంజ్యోతి స్వరూపం. జగన్మాత ప్రకాశక శక్తికి సంకేతం. శారద సరస్వతీ స్వరూపం. వసిన్యాది దేవతలు, వాగ్దేవతలు సరస్వతీ స్వరూపులు. వారిచే కీర్తించబడుచున్నది పరమేశ్వరి. నవరాత్రి దీక్షకు అనుకూలం శరన్నవరాత్రులు. సువాసిని పూజ, నవావరణ పూజల చేత జగన్మాత సంతృప్తి చెందుతుంది. శరన్నవమి యందు దేవతలచే నుతింపబడు అమ్మ తేజోరాశియే శారద. బ్రహ్మపత్ని, సర్వ విజ్ఞాన స్వరూపిణి. జగన్మాతను ఆరాధిస్తూ ఉంది. అందుకే అమ్మ శారదారాధ్య. ఓం ఐం హ్రీం శ్రీం శారదారాధ్యాయై నమః. శాంభవి శారదారాధ్య సర్వాణి సర్మదాయిని అనుటలో మంత్రం దాగి ఉందని బుధుల మాట. శాం బీజము నుండి జనించినది శారదాపదం. సరస్వతి దీని రూపం. ఐం బీజం. సరస్వతీ స్వరూపమే శర్వాణి శర్మతత్వ బీజం. ఐం హ్రీం ఈం శాం శరవణ భవాయ హూం అను మంత్రమైనది. భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, ఉగ్రుడు, రుద్రుడు, భీముడు, మహాదేవుడు ఇవి శివుని 8 రూపాలు. భూతత్వమునకు సంకేతం శర్వుడు. శర్వుని పత్ని శర్వాణి. మూలాధారమునందుండు కుండలినీ స్వరూపం. చరాచరాణాం భూతానాం ధాత విశ్వంభరాత్మకః శర్వత్యుదేవతః సర్వశాస్త్రపారగైః విశ్వంభరాత్మనాస్తస్య సర్వస్య పరమేష్టినః. చరాచరాత్మకమగు విశ్వమును తనలో భరించు పోషించువాడును, సర్వశాస్త్రార్థములను తెలిచినవాడును పరమేష్టి. పరమోత్కృష్ట పదమునందుండువాడు బ్రహ్మనామవాచ్యుడు. అతనే ఈశ్వరుడని లింగపురాణం చెబుతోంది. శర్వునిలోనున్న భరణ విజ్ఞాన శక్తి స్వరూపమే శర్వాణి. శర్వుడే త్రిమూర్తాత్మకమగు శివుడు. శరా ప్లస్ వణ ప్లస్ ఈ శర్వాణి అంటే కుమారస్వామి రూపాత్మకమైన శక్తితత్వం. సంతాన నిరోధక దోష పరిహారమైంది. అంగారగ్రహ రూపమైనది. త్రిమూర్తులలో శివుడు లయకారకుడు. సకలమును సంహరించువాడు, సంహరింపజేయువాడు. శర్వునిలో ఉన్న సంహారక శక్తి స్వరూపం శర్వాణి. పోషక శక్తి కూడా శర్వాణియే. ఓం ఐం హ్రీం శ్రీం శర్వాణ్యై నమః. శర్మ అనగా సుఖం. వేద ప్రామాణికంగా కలుగు సుఖం. వేద మతానుసారంగా చేయు కర్మలు, అనుష్ఠానములు విజ్ఞానప్రదాయకములు. ఉత్తమమగు యోగ్యతకు సాధకములు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను చాతుర్వర్ణములందు బ్రాహ్మణ జాతికి సంకేతం శర్మానుపదం. వేదోచిత కర్మానుచరణం వలన కలుగు అనుభవాలే దీనికి కారణం. సుఖం దదాతి భక్తేభ్యస్తేషా శర్మదాయిని. వేదమతానుసారంగా తనను కొలిచిన వారికి వారి వారి పూర్వ కర్మానుసారంగాను యోగ్యతాసారంగాను సుఖ సంతోషములనిచ్చున్నది జగన్మాత. నవావరణ పూజ, సువాసిని అర్చనాదులచే తృప్తి చెందిన అమ్మ తన వారికి సుఖములను ప్రసాదిస్తుంది. ఆ అమ్మ శర్మదాయిని. ఓం ఐం హ్రీం శ్రీం శర్మదాయిన్యై నమః.